మమ్మల్ని మరి ప్రిన్సిపల్ పాస్టర్ నడిపించారు. మరి ప్రియులరా, దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించలేని ఎడల శ్రమ అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పిల్లలుగా ఇహలోక పాపం అనేటువంటిది మలినం అనేటువంటిది అంటుకుంటూ ఉండాలి అంటే దేవుని పిల్లలు దేవుని ఎడల విశ్వాసం ఉంచాలి. 25వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీ దిక్కులకు చూచిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. హల్లెలూయా. కనుక దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చూచాడు, ఆయన సిగ్గుపడలేదు. ఈరోజు మనల్ని కూడా ఆయన చూడమంటున్నాడు. మనము కూడా విశ్వాసంతో చూచినట్లయితే మనము కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉండదండి. కనుక ఈ దినములో విశ్వాసం అనేటువంటిది యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారముగా మరి మొదటి వచనాన్ని మీ హృదయములు కలవరపడనివ్వకూడదు అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఈరోజు అందరికీ కూడా కలవరం అండి. రేపు ఏమి జరుగుతుందో, లేకపోతే గొప్ప గొప్ప దేశాలు తగలబడిపోతూ ఉన్నాయి, నా పరిస్థితి ఏంటో, నా పిల్లల పరిస్థితి ఏంటో అని చెప్పి కలవరం అండి. అందరికీ కూడా మంచం మీద పడుకుంటున్నారు కానీ రాత్రి వేళలో కలవరం. చదువుతున్న బిడ్డలకి కలవరం, సంసార బాధ్యతలు కలిగినటువంటి వారికి కలవరం, ఇంట్లో కూర్చుని ఉన్న హౌస్ వైఫ్లకి కలవరం, ఆసుపత్రిలో ఉన్నటువంటి వారికి కలవరం. ఏమో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఉంటానో చచ్చిపోతాననేటువంటి కలవరం. కనుక దేవుడు యేసు ప్రభు వారు చెప్పారు, మీ హృదయములు కలవరపడనీయకుడి అని. కనుక ఈరోజు హృదయం ఎందుకు కలవరపడుతుంది? దావీదు భక్తుడు అంటాడు, ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా నీ వేళ నన్ను తొందర పెడతావు. ఎందుకు నువ్వు తొందర పడతా ఉన్నావు? తొందరపాటు దేవుని బిడ్డరా మనుషుల్ని ఎప్పుడూ కూడా కృంగదీస్తూ ఉంటది. నువ్వు కృంగిన వాడు అయితే, నువ్వు కృంగిన దాని అయితే చేతగాని వాడు అవుతావని దేవుని వాక్యము సెలవిస్తుంది. బాధ వచ్చిన ఎడల, దుఃఖం వచ్చిన ఎడల దేవుని పిల్లలనేటువంటి వారు ఏ లోకరీతిగా కృంగిపోకూడదు కానీ విశ్వాసంతో కొనసాగాలండి. విశ్వాసంతో కొనసాగాల. దేవుని ఎడల విశ్వాసం అనేటువంటిది ప్రియులారా ఎప్పుడు కూడా కలిగి ఉండాలా. దేవుడు ఒక్కడే, మన విశ్వాసము కూడా ఒక్కటే. అలాగే మన జీవితంలో నడిచేటువంటి నావ కూడా ఒకే రీతిగా ఉండాలండి. 38 సంవత్సరాలు పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడండి. ఆ కోనేటిలోనికి దేవదూతలు వచ్చినప్పుడు, ఆ నీటి శబ్దం వచ్చినప్పుడు ఎవరైతే ములుగుతారో వాళ్ళు మాత్రమే స్వస్థత పొందుకుంటూ ఉన్నారండి. కానీ ఈ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళటం లేదు. ఎవరు కూడా తీసుకుని వెళ్ళి మరి ఆ కోనేటిలో స్నానం చేద్దామని ఎవరు కూడా తీసుకెళ్దామని అనుకోలేదండి. కానీ ఎవరు వెళ్ళకపోతే ఏంటండి? ఎవరు వెళ్ళకపోతే ఏంటి? యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వెళ్ళాడు, నా కుమారుడా 38 సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావు, నీ దగ్గరికి ఎవరు రాలేదంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అవును ప్రభువా, నా దగ్గర ఉన్నప్పుడు అందరూ తిన్నారు ప్రభువా, నన్ను పొగిడారు ప్రభువా. ఎవరైనా నిన్ను పొగిడారంటే శ్రమ, జాగ్రత్త. కొంతమంది ములం చెట్లు ఎక్కిస్తూ ఉంటారు, అవి మాటలకు బాగానే ఉంటాయి కానీ తర్వాత ములం చెట్టు ఎక్కిన తర్వాత నడు విరిగిపోదు. దానిలో ఫలితములని యథార్థతని. కనుక సింహము పిల్లలైనా లేమి గలవై ఆకలి కొనవై ఉంటామే కానీ యెహోవాని నమ్ముకున్న వారికి ఏ మేలు కూడా కోతవై ఉండదు. హల్లెలూయా. కనుక సింహము పిల్లలకి మాంసం కావాలంటే రోజుకి ఒక 100 కేజీలు పెట్టాలండి దానికి. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అవైనా ఆకలి కలిగి ఉంటాయి కానీ నువ్వు నన్ను నమ్ముకుంటే, నువ్వు నన్ను వెంబడిస్తే, నువ్వు నన్ను అనుకరిస్తే, నాకు ప్రార్థన చేస్తే అవైనా ఆకలితో ఉంటాయి కానీ నీ ఇల్లు, నువ్వు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భర్త ఆకలితో ఉండనే ఉండరు. దేవుడు చెప్పాడండి. కనుక విశ్వాసం ఉండాలి జీవితంలో. ప్రియులు గమనించండి, ఈ 38 సంవత్సరాల వ్యక్తి అంత బాధపడి ఎవరైనా వెళ్ళారా? బెల్లం ఉన్నప్పుడు చీమలు వస్తాయండి, కానీ కష్టాలు ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? నువ్వు బాధలు ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? అమ్మా అని ఎవరు నిన్ను పలకరించారు? అమ్మా అని ఎవరు నిన్ను దగ్గర తీసుకున్నారు? ఈరోజు ఎవరైనా పెద్ద కొబ్బరిలు ఆడొచ్చు, ఎందుకంటే
ఒక లోక సామెత ఉందండి. ఒక పడవ వెళ్తా ఉందట. పడవ వెళ్తా ఉంటే ఉత్తర గోదావరి పొంగుతా ఉందట. గోదావరి పొంగుతా ఉంటే ఆ యొక్క పడవలో ఉన్నటువంటి ఆ స్త్రీలు పురుషులు కూడా మామల్లన్నా అని తెగ పూడేశారట. ఒడ్డు వచ్చిన తర్వాత వెళ్ళిపోతా ఉన్నారట. ఏమమ్మా మీరు ఛార్జీలు ఇవ్వకుండా వెళ్ళిపోతా ఉన్నారు? ఇచ్చాము, నేను కష్టపడ్డాను కదా, చెమట వచ్చాను కదా, మరి ఛార్జీ ఇవ్వాలి కదమ్మా అంటే బోడి మల్లన్న అన్నారట. ఏమన్నారట? బోడి మల్లన్న అన్నారట అండి. ప్రియులరా, అలాంటి విశ్వాసం ఎప్పుడు కూడా ఉండకూడదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను కాపాడును, నీ విశ్వాసమే నిన్ను దరి చేర్చును, నీ విశ్వాసమే నిన్ను నడిపించును. యేసు మాత్రము నిజమైన దేవుడిని నమ్మి విశ్వసించి యేసు ప్రభు రాకడ పర్యంతరం వరకు నమ్మకము కలిగినటువంటి బిడ్డవలే నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, యథార్థత కలిగి ఉండాలా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలా. ఈ 38 సంవత్సరాలు పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తికి ఏముందో తెలుసండి? యథార్థత ఉందండి. యథార్థత ఉంది. నా ఇంటి పేరు ఉన్నాడని చెప్పలేదు, నా ఇంటి పేరు ఉందని చెప్పలేదు, నాకు దగ్గర ఉన్నారని చెప్పలేదు, నాకు బంధువులు ఉన్నారని చెప్పలేదు, నాకు కావలసిన ఉన్నారని చెప్పలేదు. యేసు ప్రభు ఏమి చెప్పలేదు, కానీ ఒకే ఒక మాట చెప్పాడు, యేసయ్యా ఎవరో రాకపోయినా నువ్వు నా కోసం వచ్చావయ్యా, ఇక నాకు చాలయ్యా నా జీవితంలో. ఎవరు రాకపోయినా యేసయ్య ఎప్పుడు వస్తానే ఉంటాడు. ప్రభుని దగ్గరకు వస్తే నీ హృదయం కలవపడను పని లేదు. నువ్వు దేవుడి దగ్గరకు చూడంతే, ప్రభు వరకు చూడాలా, ప్రభు రాకడ కొరకు చూడాలా, ఇహలోక రాజ్యం కొరకు కాదు. కానీ అక్కడ ఉందండి, అక్కడ ఉంది లెక్క. ఎక్కడ? నువ్వు బోడు మల్లన్నా నా మల్లన్నా ఇక్కడ కాదు, అక్కడ దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ సంగతి ఏంటో అక్కడ చెప్పాలి. నువ్వు నీ భక్తి జీవితం ఏంటో, నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వాడువో, ఎలాంటి గైకునున్నావో అక్కడ చెప్పాలి. నీ యథార్థత తేట తెల్లగా ప్రభు వారు చూపిస్తారు. పేతురు చెప్తారు, పేతురు ఏదైనా భక్తి జీవితం ఒకసారి ఆ కంప్యూటర్ ఆన్ చేయమ్మా అనగానే పేతురు కంప్యూటర్ ఆన్ చేస్తాడు. ఆన్ చేయగానే నీ జీవితం అంతా అక్కడ తెర మీద కనపడతా ఉంటది. ఎలాంటి జీవితం అనిపించావో, ఎంతమందిని మోసం చేసావో, ఎంతమందిని ఏడిపించావో, ఎంతమందిని బాధ పెట్టావో పడుతూ ఉంటది. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు నిజమైన దేవుడు. పాపాన్ని విడిచిపెట్టి రక్షణ వెతుక్కునే అనుకూల సమయం, అనుకూల దినమందు నువ్వు దేవుణ్ణి వెతికితే 38 సంవత్సరాలు పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు కదా. ఈ రోజు నీ దగ్గర కూడా వచ్చాడు, ప్రభు నీ దగ్గర కూడా వచ్చాడు. అయ్యా, ఆ దోతలు వస్తాయి, అవి వచ్చి నీరు కదులుతాయి, అందులోనికి వెళితేనే స్వస్థత అంటున్నారయ్యా, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను అంటే యేసు అన్నాడు ఏమని? ఒక్కసారి నువ్వు లేచి నీ పరుపు విడిచిపెట్టి నడమన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఏమొచ్చింది? యేసు మాటలో స్వస్థత, యేసు మాటలో అద్భుతం, యేసు మాటలో ఆశ్చర్యకార్యం జరిగింది. రోగం పోయింది, పాపం పోయింది, 1+1 వచ్చింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏం కావాలనుకున్నాడు? స్వస్థత కావాలనుకున్నాడు. నాకు స్వస్థత వచ్చే చాలనుకున్నాడు, కానీ యేసు ప్రభువు ఏమిచ్చాడు? పాపాన్ని తీసేశాడు, రెండోది స్వస్థత కూడా ఇచ్చేసాడు. హల్లెలూయా. చూసారా, యేసు ఎంత గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? పాపం పోయింది, స్వస్థత కూడా కలిగింది. కనుక స్వస్థత అనేటువంటిది ఈ భూమి మీద ఎన్ని రకాలైనటువంటివి వచ్చినా ఒకే ఒక వైద్యుడు, ఆయనే పరమ వైద్యుడు, నజరేయుడైన యేసు. బైబిల్లో అనేకమైన కార్యములు, అనేకమైన స్వస్థతలు చేశారు. ఎవరంటే యేసు ప్రభు వారు చేశారు. ఏమండి? మందులు వాడడం ద్వారా, మాత్రలు వాడడం ద్వారా, సర్జరీలు జరగ, లోపల మిషన్లు ఎట్టుకున్న ద్వారా, స్టంట్లు వేయడం ద్వారా స్వస్థత రావండి. యేసుని నమ్మితే స్వస్థత, యేసు నమ్మితే ఆయుస్సు, యేసు ప్రభు నమ్మితే ఆరోగ్యం. మందులు వాడొద్దని చెప్పడం లేదండి, వాడండి, కానీ విశ్వాసం పోగొట్టుకోకండి. విశ్వాసం అనే మందు నీలో బాగా ఉండాలి. ఆ విశ్వాసం అనే మందు నీలో బాగా ఉంటే పరలోక రాజ్యంలో యేసు ప్రభు రెండో రాకడలో ఆయనతో మనతో ఆయన హ్యాపీగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారా, దావీదు పక్క దేవుని వైపు చూశాడు, సిగ్గుపడలేదు. ఈ 38 సంవత్సరాల వ్యక్తి బాధపడ్డాడు, అనారోగ్యం పాలైపోయాడు, కానీ యేసు ప్రభు వచ్చిన సత్యం ఒప్పుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు, పాపాలను విడిచిపెట్టాడు, పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు. మనం వదులుకుంటావా? ఈరోజు వదులుకుంటావా ఈ లోకాన్ని?
యేసు ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. యేసుకి నీ హృదయం కావాలట. యేసు ప్రభు నీ హృదయం కావాలి. ఏమి అడగడండి. విరిగి నలిగిన హృదయము ఆయనకి బలి అర్పణ. విరిగి నలిగిన హృదయం కావాలి యేసు ప్రభు వారికి. ఈరోజు విరిగి నలిగిన హృదయం నువ్వు కలిగి ఉంటే రా, యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అలా కుంగిపోతున్నావు? ఎందుకు అలా బాధపడుతున్నావు? అయ్యో నా జీవితం ఏంటి అని నువ్వు ఎంతో కుంగిపోతున్నావు. రాత్రి వేళ అప్పుల సమస్య ఏంటని బాధపడుతూ ఉన్నావు కదా. రా, ప్రార్థన చేస్తాను నీ కోసం, ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ కుంగుబాటుదనాన్ని తీసివేస్తాడు, నీ బతుకాన్ని దూరపరుస్తాడు, నీకున్నటువంటి ఎండిన స్థితిని పచ్చగా చేసే దేవుడు మాట్లాడతాడు. రా రా, ప్రార్థన చేస్తాను నీ కొరకు. దేవుడు నీకు విడుదలిస్తాడు, ప్రభు నీకు విడుదలిస్తాడు, ప్రభు నీకు విడుదలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ మైటీ, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రము నాయనా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రోజు ఎంతమంది మాటలు విన్నారు నాయన, భయపడి రాకపోవచ్చు కానీ వారు కృంగుబాటుతనంలో ఉన్నారయ్యా, వారు సమస్యలతో ఉన్నారయ్యా, వారు బాధలతో ఉన్నారయ్యా, వారు నలుగురిలో నలిగిపోతూ ఉన్నారు. అలాంటి వారిని విడిపించవా తండ్రి, అలాంటి వారిని ప్రభువా విడిపించయా. తప్పులు ఒప్పు చేసిన తండ్రి దేవా, యథార్థంగా ప్రవర్తించి పాపాన్ని విడిచిపెట్టే ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యతవు నాయన. ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఈ రోజు నాయన బిడ్డలు దర్శించు, బిడ్డతో మాట్లాడి బలపరచు. వాళ్ళ బాధ సాధకాలని ఇంటిలో సమాధానం, కుటుంబంలో సమాధానమును ప్రభువా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకు వందనాలు. స్వస్థపరిచే దేవుడు అయ్యా, స్వస్థపరచు నా తండ్రి. బలహీనమైన రోగాలు 7,000 రోగాలు వచ్చేసాయ్యా ఈ భూమి మీద. 7,000 రోగాలు ఇంకా పేర్లు పెట్టలేని అనేకమైన రోగాలు ఉన్నాయి నాయన. ఈ రోగాలన్నిటి నుంచి కూడా ఈ ప్రాంత బిడ్డల్ని విడిపించిన తండ్రి, ఈ ఎదురువాడ ప్రాంతాన్ని విడిపించున్న అందరినీ కూడా యేసే నిజ దేవుడని తెలుసుకునే భాగ్యం దయచేయనా తండ్రి. నువ్వే లోక రక్షణ తెలుసుకునే భాగ్యం దయచేయనా. అయ్యా కృప చూపించు తండ్రి. ప్రభా విన్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ప్రభా కాపాడండి, ఆదరణ ఇవ్వండి తండ్రి. నీకు ప్రభా ఆశీర్వదించండి. ఎంతమంది అయితే బిడ్డలు శ్రద్ధగా ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. బోలో క్రీస్తు మహారాజుకే. అందరూ చేతులెత్తి జై చెప్తావా? బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, రానున్న మెస్సీకే దేవునికి స్తోత్రం. మంచి దైవజనం పాల్గొని సంప్రదించండి.